దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే తల పగిలిపోతారు అనే ఏమైనా శాపం ఉందా? ఎవడో ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో అరాచకాలు జరిగాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభ వేదికగా లెక్కలతో సహా వివరించి విపక్షాన్ని హడలెత్తించారు. శాసనసభ శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటుగా స్పందించారు. ఎవరు ఎదురుపడినా సౌమ్యంగా చిరునవ్వుతో సమాధానమిచ్చే డిప్యూటీ సీఎం మంగళవారం తన విశ్వరూపం చూపించారు. దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే తల పగిలిపోతారు అనే ఏమైనా శాపం ఉందా? మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. కేసీఆర్ హయాంలో జరిగిన అక్రమాలు వివరించి బీఆర్ఎస్ నేతల భాగోతం బట్టబయలు చేశారు. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ తప్పుడు లెక్కలు వివరించారు. 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది. దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. సంవత్సరానికి 6,400 కోట్లు కట్టేదాన్ని మేము 66,000 కోట్లు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి దృష్టిని తీసుకొచ్చారు అధ్యక్ష. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు నీ సూత్రాలు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏం చేయాలా? ఇంకా ఇన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడితే ఎట్లా? అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులపై రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని భట్టి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. లెక్కలతో సహా ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి సమాధానంతో గులాబీ నేతల నోళ్లు మూయించారు. ఉమ్మడి రాష్ట్రంలో శాసనసభ నిబంధనలను మార్చి తెలంగాణ ఏర్పడ్డాక కొత్త రూల్స్ తీసుకొచ్చిన కేసీఆర్ ఏనాడు నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ద్వంద్వ వైఖరిని గుర్తు చేశారు. గులాబీ నేతలు మింగేందుకే చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని, చట్టసభల సాక్షిగా అవలీలగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెక్ చెప్తూ మల్లు భట్టి విక్రమార్క ఇచ్చిన సమాధానంతో కాంగ్రెస్ నేతలు ప్రశంసిస్తున్నారు. తన వాగ్ధాటితో అసెంబ్లీలో మల్లు భట్టి విక్రమార్క స్వైర విహారం చేశారు. ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు. ఎవడైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వారు అడిగారు, రైట్ 7,11,000 మేము అప్పు చేయలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు, దానిపైన మేము వాస్తవాలు చెప్పాలంటే ఎస్, ఆ రోజు మేము వైట్ పేపర్ పెట్టి చూపించాం, అయినా మీకు ఇంకా సరిపోలేదు, మళ్ళీ చూపించాలంటే మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. రూపాయితో సహా లెక్క కట్టి దాన్ని సభకి ప్రజలకు మాకు కూడా చెప్పాలని అంటున్నారు. మీరు అడిగారు, చాలా సంతోషం అధ్యక్ష. మళ్ళీ ఏదైనా వేరే ఫామ్లో రమ్మని చెప్పండి, 100% తీసుకొని వస్తాం అధ్యక్ష. దేనికి ప్రివిలేజ్ మోషన్ అధ్యక్ష? ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే తల పగిలిపోతారు అనే ఏమైనా శాపం ఉందా? ఎవడో ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? మళ్ళీ చూపిస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు.